నెల్లూరు నగరంలోని మండపాల మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల్లో ఆనం జయకుమార్ రెడ్డి, ఆనం రంగమాయూర్ రెడ్డి బాబు పాల్గొని గణేష్ మహారాజ్కు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో మండపాల మిత్రమండలి ఆధ్వర్యంలో గత 44 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విఘ్నాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుని పూజించి ఆ గణనాథుని కృపా కటాక్షాల ఆశీస్సులతో ముందు మనందరం ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుని కోరారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పై కార్యకులు చంద్రమోహన్, రామ్మోహన్, నిరంజన్, రమేష్ పాల్గొన్నారు. గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి మరి 3 రోజుల పాటు, కొన్ని దగ్గర 5 రోజుల పాటు, 9 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి మేళతాళాలతో ఎంతో కోలాహలంగా నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది మన నెల్లూరు నగరంలో. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మండపాల వీధి మిత్రమండలి వారి ఆధ్వర్యంలో శ్రీ చంద్ర గారు, మల్లికార్జున్ గారు, అలాగే పెద్దలు పత్తి రవీంద్రబాబు గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణేష విగ్రహ ప్రతిష్టాపన చేయటం, మరి ఇక్కడ 3 రోజుల పాటు పూజలు, 4 రోజులు ఇక్కడ పూజలు అన్నీ కూడా నిర్వహించి, మరి అలాగే అన్నదానము, ఊరేగింపు వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మండపాల వీధి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి ఆ భగవంతుని యొక్క శ్రీ విఘ్నేశ్వరుడు తొలి పూజలు అందుకునే ఆ దేవుడి యొక్క కరుణా కటాక్షాలు, వారి ఆశీర్వాదాలు మన నెల్లూరు నగర వాసులు అందరి మీద పుష్కలంగా ఆ దేవుడు అనుగ్రహించాలని చెప్పి మనసారా కోరుకుంటూ నెల్లూరు నగరవాసులందరికీ కూడా మండపాల వీధి మిత్రమండలి తరపున, మరి మా అందరి తరపున కూడా వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం. 44 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ మిత్రమండలి మంటపాల వీధి మిత్రమండలి అందరితో కలుపుకొని మళ్ళీ చంద్ర అందరూ మంటపాలేది పిల్లకాయలందరినీ కలుపుకొని చాలా క్రమం తప్పకుండా ఈ విధంగా చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఆ వినాయకుడు దయ కరుపు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.